తనకంటే ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందన్నమాట. ఎక్కడికి వెళ్ళినా మినిమం సెల్ఫీలు ఉంటాయి అనమాట. అదొకటి. ఇంకోటి అనసూయ గారు, ఇంత హైట్ ఉంటుంది ఆవిడ. సో ఎలా ఉంటే ఆమె పక్కన నిలబడితే అనసూయ నాకు షాక్ ఇచ్చింది. సో మీరు చూసే యాంకర్స్ లలో మీకు ఎవరికైనా చూస్తే అలా అనిపించిందా? డెఫినెట్ గా. ఆల్రెడీ పబ్లిక్ సర్వీస్ చేస్తూనే ఉన్నారు కదా మీరు. ఫుడ్ డొనేషన్ చేస్తారు కొన్ని కాలేజెస్ దగ్గర, కొన్ని రోడ్ సైడ్ పీపుల్స్ కి. అది సరిపోదు. రీసెంట్ గా ఒక సీనియర్ మోస్ట్ సీరియల్ ఆర్టిస్టులు చనిపోయారు, ఇద్దరు, పవిత్ర అండ్ చందు. ఫస్ట్ పవిత్ర గారు చనిపోయారు కదా, సో ఏమనిపించింది? ఇంకా ట్రూ లో ఉందా అని అనిపిస్తుంది. లవ్ విషయంలో అమ్మాయిలు ట్రూగా ఉంటారా, అబ్బాయిలు ట్రూగా ఉంటారా? అబ్బాయిలు ట్రూగా లవ్ చేస్తున్నారు, అమ్మాయిలు మోసం చేస్తున్నారు. సో బాలయ్యబాబు సార్ అయితే ఇండస్ట్రీలో లెజెండ్ అన్నమాట. దానికి కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. కానీ తనకి బాలకృష్ణ సార్కి మేడం గారు 10 రూపాయలు ఇచ్చారు. 10 రూపాయల 11 రూపాయలు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఎస్ఆర్ టీవీ. నేను మీ యాంకర్ తేజాని. సో ఈ రోజు ఒక మంచి బ్యూటిఫుల్ గార్జియస్ యాంకర్ ని మీ ముందుకు తీసుకొచ్చేసిన. సో ఒక యాంకర్ కి క్వశ్చన్ అడిగితే స్కిప్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి అనమాట. సో యాంకర్స్ లో చాలా వెరైటీస్ ఉంటాయి, కానీ కొన్ని ప్లేస్కి వెళ్ళి యాంకరింగ్ చేయాలంటే నిజంగా గట్స్ ఉండాలన్నమాట. సో ఎట్లా అంటే కొంతమంది రియల్ ఎస్టేట్స్ వాళ్ళ మధ్యలోకి వెళ్ళి, కొంతమంది రాజకీయ నాయకుల మధ్యలోకి వెళ్ళి, అంటే అక్కడ చెయ్యొచ్చు, వాళ్ళు కూడా మంచోళ్ళే, చెడు అని కాదు. కాకపోతే బయట ప్రెజెంటేషన్ ఎలా ఉందంటే రియల్ ఎస్టేట్ వాళ్ళంగానే తింటారు, తాగుతారు, డబ్బులు సంపాదించుకుంటారు, అందరిని యూజ్ చేసుకొని వదిలేస్తారు. పొలిటీషియన్స్ అనగానే, అలాగే రియల్ ఎస్టేట్స్ వాళ్ళు అనగానే ఒక మచ్చలాగా ఉందన్నమాట. సో మేడం గారు అలాంటి ఈవెంట్స్ ఎక్కువ చేస్తారు కాబట్టి అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేశారా? నిజంగా ఆ రంగంలో అలా ఉంటుందా? అది పక్కన పెడితే మేడం గారు చాలా మంది సినిమా ఆర్టిస్టులకి, చాలా మంది రియలిటీస్ వాళ్ళకి, కొంతమంది పొలిటీషియన్స్ కి కూడా ఇంటర్వ్యూ చేస్తారు. ఇవన్నీ పక్కన పెడితే తనకంటే ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందన్నమాట. ఎక్కడికి వెళ్ళినా మినిమం సెల్ఫీలు ఉంటాయి అనమాట. సో మేడం గారు ఇంత ట్రెండింగ్ లో ఉన్నారు, సో అంత ఫాలోయింగ్ పెరగడానికి రీజన్ ఏంది తన మాటలు అడిగి తెలుసుకుందాం. సో బ్యూటిఫుల్ గార్జియస్ యాంకర్ రవళిక గారు మనతో పాటు ఉన్నారు. హాయ్. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? సూపర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ ఫాలోవర్స్. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ లెవెల్ ఫాలోయింగ్ ఉంది కదా. థ్యాంక్ యూ. అంటే నేను ఏమనుకున్నా అంటే ఇన్ని రోజులు నాకు ఇప్పటికే టేస్ట్ బాగుందేమో అనిపించింది. అంటే మిమ్మల్ని చూడండి, అమ్మాయి చాలా బాగుంది, అందంగా ఉంది, బ్యూటిఫుల్ ఉంది అనిపించింది. కానీ నాకు ఎంతమంది కాంపిటీషన్ నాకు ఆ వీడియోలు చూసే వరకు తెలియట్లేదు. బిస్కెట్లు బాగా. సో ఎలా అనిపిస్తుంది ఫ్యాన్స్ మధ్యలోకి వెళ్ళి ఈవెంట్ చేస్తుంటే? మంచిగా అనిపిస్తుంది. అంటే అదొక రకమైన ఏమంటారు హ్యాపీనెస్ అన్నమాట. సో మనం డైలీ కష్టపడుతూ అది స్లోగా మనల్ని గుర్తిస్తూ మనతో ఫోటోలు దిగడం చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఒక ఆడపిల్లగా ఇట్లా రియల్ ఎస్టేట్స్ వాళ్ళు చూడడానికి చాలా గంభీరంగా ఉంటారు, వైట్ అండ్ వైట్ వేసుకొని, గోల్డ్ వేసుకొని, ఇంత పెద్ద పెద్ద ఏజ్ తోటి. వాళ్ళ మధ్యలోకి వెళ్ళి ఈవెంట్ చేస్తుంటే భయం ఏదా? ఏం భయం అయ్యేది. ఇప్పుడు మనం ఏమైనా తప్పు చేస్తే భయపడాలి, లేదు అంటే వాళ్ళు ఏమైనా మనల్ని తప్పుడుగా ట్రీట్ చేస్తే భయం వేస్తుంది. సో మన పని మనం చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఎందుకు భయపడాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక అమ్మాయిని, ఆయన ఒక అబ్బాయి, మీరు ఒక అబ్బాయి, మీరు ఒక మేల్, నేను ఒక ఫీమేల్ అనేది నేను జెండర్ ఎప్పుడు థింక్ చేయను. నా పని ఏంటి, నా గమ్యం ఏంటి, నేను అది చేసుకుంటూ వెళ్తున్నా అంతే. అంటే చాలా మంది ఈవెంట్స్ లో యాంకర్స్ చేసే వాళ్ళు కొన్ని ప్లేస్లు ఏమన్నారంటే ఈవెంట్స్ అంతా అయిపోయినాక చేయబట్టుకుని కూర్స్తారు, మిస్బిహేవ్ చేస్తారు, వల్గర్ గా మాట్లాడతారు అని అన్నారు ఇట్లా. సో అది నిజమేనా? మీ విషయంలో అలాంటివి జరిగినా పోనీ మీరు ఎక్కడైనా విన్నారా, చూసారా ఇది? అసలు నేనైతే చూడలేదు, నా దగ్గర అయితే ఎప్పుడు అట్లా జరగలేదు. అండ్ ఈ మధ్య అసలు అలా ఎవరు బిహేవ్ చేయట్లేదండి చెప్పాలంటే అమ్మాయిలతో. మీరు అనుకునేది మేబీ ఇప్పుడు పొలిటికల్ గా, ఫిల్మ్ ఇండస్ట్రీ ఇదంతా పబ్లిక్ ఫిగర్స్ కాబట్టి ఇవి ఎక్కువ బయటికి వస్తాయి. కానీ బయట మనం జాబ్ చేసే ఏరియాస్ లో, వెళ్ళే స్కూల్స్ లో, చిన్న పిల్లల దగ్గర అన్నిట్లలో జరుగుతూనే ఉన్నాయి. బట్ ఇక్కడ సైడ్ ఎక్కువ ఉంటది, ఇది పబ్లిక్ ఓరియంటెడ్ కాబట్టి బట్ ఎక్కువ బయటపడుతుంటాయి అన్నమాట. బట్ బయట మొత్తం అట్లనే ఉంది. సో రీసెంట్ గా చూస్తే యాంకర్ సుమ గారిది వీడియో బాగా వైరల్ అవుతుంది రీల్స్ లో.
వాష్రూమ్ లో మీరు తనతో రీల్ చేస్తారు కదా, ఏ వాష్రూమ్ లో కూడా రీల్ అని చెప్పేసి, అంటే తను ఎక్కువ రియాక్ట్ అవ్వలేదు కానీ ఫన్నీగా రియాక్ట్ అయింది. అవును. సో వాష్రూమ్ లో రీల్ చేయాలని ఎందుకు అనిపించింది? యాక్చువల్ గా నేను వెళ్ళాను, అక్కడ సడన్ గా సుమ గారు కనిపించారు. ఓకే. ఏ సుమ గారు వాష్రూమ్ లో దొరికేశారు అని ఫోన్ ఆన్ చేసిండే అనమాట. అదొకటి. ఇంకోటి అనసూయ గారు, ఇంత హైట్ ఉంటుంది ఆవిడ. సో ఎలా ఉండే ఆమె పక్కన నిలబడితే? సో యాక్చువల్గా నిజం చెప్పాలంటే అనసూయ గారిని ఫస్ట్ టైం మాట్లాడడం, ఇంతకుముందు చూసిన చాలా సార్లు. అండ్ ఏంటంటే నేను షాక్, అనసూయ నాకు షాక్ ఇచ్చింది. ఓకే. ఏంటి నేను వెళ్ళి హాయ్ అనసూయ గారు అంటే లుకింగ్ సో ప్రెట్టి అని అన్నారు. ఒక అందమైన, అందానికే అసూయ పుట్టేలా ఉండే యాంకర్ అనసూయ గారు. ఆమె నన్ను పొగడడం అట్లా అది అసలు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే. అంటే చాలా హ్యాపీ అనిపించింది. జనరల్ గా అమ్మాయిలు పొగడరు, ఆమె అట్లా అందులో ఒక సెలబ్రిటీ నన్ను అలా అనేది అంటే మంచి అనిపించింది. ఇప్పుడు యాంకర్స్ లలో కూడా కాంపిటీషన్ ఉంటది, అరే నేను వీళ్ళకి మించి వెళ్ళిపోవాలి, అరే చాలా బాగా చేస్తుంది, నేను ఎందుకు చేయలేకపోతున్నాను. సో మీరు చూసే యాంకర్స్ లలో మీకు ఎవరికైనా చూస్తే అలా అనిపించిందా? డెఫినెట్ గా సుమ గారిని చూస్తే అందరం వచ్చా. నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి చూస్తున్నా, నేను కూడా ఒక యాంకర్ అయిపోయినా ఇంకా చూస్తూనే ఉన్నా. ఆవిడ అలాగే అసలు ఎక్కడా తగ్గట్లేదు. సో అలా ఉండాలి వర్క్ విషయంలో అనిపిస్తుంది. యాక్చువల్లీ రవళిక గారి గోల్ ఏంటి? యాంకర్ అవ్వాలన్నా, యాక్టర్ అవ్వాలన్నా, పొలిటీషియనా, లేకపోతే బాగా డబ్బులు సంపాదించాలన్నా రియల్ ఎస్టేట్ లో? ఇప్పుడు మీరు లాస్ట్ లో చెప్పింది అన్నిటికీ అది అవసరం యాక్చువల్ గా. ఓకే. అది మనీ అనేది ఉంటే ఏదైనా చేయగలుగుతాం, అదొక ధైర్యం అన్నమాట. సో నేను పబ్లిక్ సర్వీస్ చేయాలని ఉంది. సో దానికి పాలిటిక్స్ సైడ్ వెళ్తే సెట్ అవుతుంది అని అనిపిస్తుంది. ఆల్రెడీ పబ్లిక్ సర్వీస్ చేస్తూనే ఉన్నారు కదా మీరు, ఫుడ్ డొనేషన్ చేస్తారు కొన్ని కాలేజెస్ దగ్గర, కొన్ని రోడ్ సైడ్ పీపుల్స్ కి. మళ్ళీ పొలిటీషియన్ గా వెళ్ళి ఎందుకు చేయాలనుకుంటున్నారు? అది సరిపోదు, ఉమెన్ కి ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయాలని నాకు ఇంట్రెస్ట్ చాలా. సో చాలా మంది హౌస్ వైఫ్స్ ఉంటారు, ఇంకా చాలా మంది పూర్ పీపుల్ ఉంటారు. సో ప్రతి ఒక్కరికి అంటే మనీ పరంగా కాకుండా ఇండైరెక్ట్ గా వాళ్ళు ఏం చేసుకునే విధంగా చేయాలనేది. మనీ అంటే ఈ రోజు ఇస్తాము, రోజు ఇచ్చి పోషించలేరు ఎవరైనా. సో అట్లాంటివి చేయాలని ఇంట్రెస్ట్ నాకు. సో నేను ఇప్పుడు నాకేం లేదు పోస్ట్, సో నేను ఎక్కువ చేయలేను, ఎందుకంటే నేను చేసుకోవాలి, అందులో నాది నేను చూసుకోవాలి, నాకు ఫ్యామిలీ ఉంటది. అంటే ఇప్పుడు ఒక లీడర్ అవ్వాలనుకుంటే అంత ఈజీయా? ఒక ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, కార్పొరేటర్ కావచ్చు. ఎందుకు ఈ విషయం అడుగుతున్నా అంటే ఇన్స్టాగ్రామ్ లో పిచ్చి పిచ్చిగా రీల్స్ చేసుకునే వాళ్ళు కూడా వెళ్ళి నామినేషన్ ఇస్తారు ఈసారి, మనం చూసాం. అవునా కదా? అసలు వాళ్ళకి నిజంగా హాఫ్ నాలెడ్జ్ లో హాఫ్ నాలెడ్జ్ కలవాలి. ఇన్స్టాగ్రామ్ లో పిచ్చి పిచ్చి వీడియోలు చేస్తారు. వెళ్ళి నేను ఎమ్మెల్యేకి పోటీ చేసా, నేను ఎంపీకి పోటీ చేసా, నామినేషన్ చేసిన. అంత ఈజీయా ఒక పాలిటీషియన్ అవ్వడం? అస్సలు ఈజీ కాదు. అన్నిటికంటే టఫెస్ట్ జాబ్ అంటేనే పొలిటీషియన్. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే గెలవాలంటే లక్షల మంది ఓట్లు మనకు పడాలి. అంటే ముందు మనం వాళ్ళకి తెలియాలి, వాళ్ళు మనతో మాట్లాడడం, మనం వాళ్ళకి సర్వీస్ చేయడం చాలా పెద్ద జర్నీ. ఎట్ ఎ టైం ఎవరు ఎమ్మెల్యే అయిన వాళ్ళు లేరు, చాలా తక్కువ మంది ఉన్నారు. ఏదో సరే ఉంటది ప్రతి ఒక్కరికి, ఇప్పుడు నాకు లాగానే వేరే వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఉంటది. బట్ అది లాంగ్ టర్మ్ వైజ్, నువ్వు ఇప్పుడు వేసినావు ఇప్పుడు అవ్వవు. సో ఈ రోజు నీకు 10,000 ఓట్లు వచ్చినాయి, మళ్ళీ ట్రై చెయ్యు, మళ్ళీ రెగ్యులర్ గా తిరుగుతుండు, సర్వీస్ చేస్తుండు, ఏదో ఒకటి ఫైట్ చేస్తూ ఉండు. లాంగ్ టర్మ్ వైజ్ అయితే అవ్వచ్చు, చెప్పలేం బ్యాక్గ్రౌండ్ ఉన్నా లేకపోయినా. ఇంకోటి, మీకు చాలా మంది లక్కీ హ్యాండ్ అని పిలుస్తారు. ఎందుకు అంటే ప్రతి ఓపెనింగ్ కి పిలుస్తారు మిమ్మల్ని. అది రెస్టారెంట్ అవ్వచ్చు, జిమ్ అవ్వచ్చు, బ్యూటీ పార్లర్ అవ్వచ్చు, ఏదైనా టౌన్షిప్ కావచ్చు, చాలా మంది పిలుస్తారు. అంటే చాలా మంది కన్ఫ్యూజన్ ఉన్నారు, అసలు ఈ అమ్మాయి యాంకరా లేకపోతే చీఫ్ గెస్టా, అసలు ఏంది, లేకపోతే ఇవన్నీ బిజినెస్ ఈవిడేనా అని చెప్పేసి కన్ఫ్యూజన్ లో ఒక క్వశ్చన్ మార్క్ ఉంది అనమాట. సో ఓపెనింగ్ కి లక్కీ హ్యాండ్ గా మిమ్మల్ని ఎందుకు భావిస్తారు? ఏమో, యాక్చువల్ గా అయితే స్టార్టింగ్ నన్ను కొన్నిటికి గెస్ట్ గా పిలిచినారు, వాళ్ళకి బాగా రన్ అవుతుండే, మళ్ళీ నెక్స్ట్ ఓపెనింగ్ చేసినప్పుడు కూడా పిలుస్తుండే. సో అట్లా అలవాటు అయింది. మోర్ ఓవర్ ఏంటంటే నేను ఎవరితో జర్నీ స్టార్ట్ చేసినా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా కలిసిపోతుంటా అనమాట. సో వాళ్ళు కూడా అలానే ట్రీట్ చేస్తారు నన్ను. ఎవరైనా ఒక యాంకర్ వర్క్ చేసింది వెళ్ళిపోయింది అని కాదు, లాంగ్ టర్మ్. ఇప్పుడు జనరల్ గా ఫేమ్ అయిన వాళ్ళ పక్కన బాడీ గార్డ్స్ గానీ, వాళ్ళ పిఎల్ గానీ, అసిస్టెంట్స్ గానీ ఉంటారు ఫీమేల్స్ పక్కన. ఇప్పుడు మీరు ఈవెంట్స్ కి వెళ్ళిన ప్రతి ప్లేస్ లో 90% బాయ్స్ ఉంటారు, సెల్ఫీలు తీసుకుంటారు గుంపులో. అలాంటి టైంలో మీతో ఎవరైనా మిస్బిహేవ్ చేయడం, లైక్ అక్కడిక్కడ టచ్ చేయడం, ఇలాంటివి ఏమైనా జరిగినా ఎప్పుడన్నా? నార్మల్ గా అట్లా ఏం జరగలేదు, బట్ ఎవరో ఒకరు అట్లా క్రౌడ్ వచ్చినప్పుడు మా వాళ్ళు ఉంటారు కదా,
సో వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తుంటారు. మీకు అందులో ఎవరో ఒకరు ఉంటారు కదా అట్లా బిహేవ్ చేసే వాళ్ళు, అందరు పాజిటివ్ ఉండరు ఎప్పుడు. అవును. సో పక్క నుండి దగ్గర అనేకుండా అట్లా చేస్తారు. ఇంతవరకు అయితే ఎవరు అట్లా చేయలేదు. ఇప్పటివరకు ఎన్ని ప్రపోజల్స్ వచ్చినాయి మీకు? వచ్చినాయి బాగా. అంటే ఎలాంటి ప్రపోజల్ వస్తే మీకు యాక్సెప్ట్ చేస్తారు మీరు? ఎలాంటి ప్రపోజల్ అని ఏం లేదు, నాకు నచ్చితే నేను కూడా ప్రపోజ్ చేసే టైప్, అట్లా ఏం లేదు. Okay. అంటే ఇప్పటివరకు ఎంతమంది వాళ్ళే నచ్చారు? చెప్పాలి అట్లా ఏం లేదు. ఇప్పటివరకు ఎంతమంది నచ్చారు, ఎంతమంది ప్రపోజ్ చేశారు? నాకు ప్రపోజ్ చేయాలి అనే రేంజ్లో ఏమంత అంటే చూనిక కాదు, హాట్ అంటే కొంతమంది ఉంటారు కదా బాయ్స్, అరే ఇంత మంచి అమ్మాయి ఉంది, బ్యూటిఫుల్ గా ఉంది, తనకి ఎలాంటి క్వాలిటీ ఉన్న అబ్బాయి కావాలి, అలాంటి క్వాలిటీస్ నా దగ్గర ఉంటే నేను ప్రొసీడ్ అవ్వచ్చు కదా అని కొంతమందికి ఉంటది కదా. సో ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయి కావాలి మీకు ఒక లవ్ చేయాలనుకుంటే? క్వాలిటీస్ ఏం లేదు, బాగా మెచ్యూర్ మైండ్ సెట్ ఉండి అర్థం చేసుకోవాలి. చెప్పండి మీ లైఫ్ బాధలు ఏమో అంటే నేను అర్థం బాగా చేసుకుంటా. అంటే చాలా చిన్నది లైఫ్, అవును. ఎప్పుడు గొడవలు పెట్టుకోకూడదు, అంటే ఎప్పుడు హ్యాపీగా ఉండడానికి ట్రై చేయాలి. ఏదైనా చిన్నదే ప్రాబ్లం అని దాన్ని సాల్వ్ చేసేసుకోవాలి, మంచి ఎంజాయ్ చేయాలి. సో నా ఫ్రెండ్స్ లలో మా దోస్త్ గారు తాగేటప్పుడు చెప్తారు, మామ నువ్వు మస్తు షార్ప్ గా రా, మస్తు మెచ్యూర్ రా నువ్వు అంటారు. అండ్ అర్థం చేసుకునే గుణం కూడా నాకు ఉంది, చెప్పండి నేను అర్థం చేసుకోవడానికి నేను మెచ్యూర్, నా మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే అది ఒక్కటి కాదు కదా, డబ్బు కూడా చాలా ఉండాలి కదా? ఉంటాయి. డబ్బు కూడా ఉండాలి కదా, ఉండాలి మైండ్ అంటే సెట్ అంతా. బ్రతకడానికి ఉంటే చాలు, అంటే సేఫ్టీ కూడా ఇంపార్టెంట్ కదా. టమాటాలు తెస్తా, కూరగాయలు తెస్తా, నూనె తెస్తా, రైస్ తెస్తా. మనీ కావాలంటే ఇప్పుడు మనీ కావాలంటే లవ్ చేయాల్సిన అవసరం లేదు కదా, నాది నేను ఏం చేసుకుంటున్నా కదా, ఇంకా మనీ కోసం చేసుకోవాలంటే ఏముంది. సూపర్. సో ఒక మంచి హార్ట్ పర్సన్, అర్థం చేసుకునే మెచ్యూరిటీ, అట్ ఏ టైం అమౌంట్ కూడా ఉండాలి. మనీ ఏంటి, కష్టపడితే ఇప్పుడు నేను కష్టపడుతున్నా ఈ ఏజ్ లో, ఓకే నాకు చిన్ననే స్టెప్స్ ఎక్కాలి కదా, సో లాంగ్ టర్మ్ అయితే నేనే అర్న్ చేసుకుంటాను కదా. సూపర్ సూపర్. సో ఇంకా ఫ్యూచర్ లో ఏం చేద్దాం అనుకుంటున్నారు మేడం? చెప్పాను కదా, పబ్లిక్ సర్వీస్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంది, బట్ చూడాలి ఏమవుతుందో. మీకు కూడా ఓన్ ఛానల్స్ ఉన్నాయి కదా, మరి ఛానల్స్ విషయంలో? ఛానల్ అయితే నాకు ఇంట్రెస్ట్ ఉండే, సో రెగ్యులర్ అందరిని ఇంటర్వ్యూస్ చేస్తా కదా, సో నా ఛానల్ నుంచి కూడా ప్రతి ఒక్కరిని ఇంటర్వ్యూస్ చేద్దాము అని స్టార్ట్ చేసిండే. ఇప్పుడు కొంతమంది ఆర్టిస్టులకు మనం సినిమాల్లో కానీ సీరియల్లో కానీ కొంచెం ఫేమ్ ఉన్న పర్సన్ కానీ చూస్తే మన వాళ్ళ ఫీలింగ్ వస్తుంది, ఒక ఫ్రెండ్ ఒక ఇంట్లోడో అని రెగ్యులర్ చూస్తుంటా కాబట్టి. సో రీసెంట్ గా ఒక సీనియర్ మోస్ట్ సీరియల్ ఆర్టిస్టులు చనిపోయారు ఇద్దరు, పవిత్ర అండ్ చందు. ఫస్ట్ పవిత్ర గారు చనిపోయారు కదా, సో ఏమనిపించింది? అంటే అసలు మనం డైలీ ఇట్లా స్క్రీన్ మీద చూసే వాళ్ళు సడన్ గా చనిపోతే అసలు వాళ్ళు చనిపోయినారా అనే డౌటే వస్తుంది చెప్పాలి అంటే, నిజంగా మనతోనే ఉన్నారు అని చాలా బాగా అనిపించిండే. అండ్ ఆ తర్వాత వెంటనే మేబీ తన 2 or 3 days చందు గారు మేబీ అంటే మనం స్క్రీన్ మీద చూస్తేనే అంత కనెక్ట్ అయినాము, మేబీ వాళ్ళు ఇద్దరు లవ్ లో ఉన్నారు అని కూడా అంటున్నారు కదా, రిలేషన్ లో ఉన్నారు అని. మరి పక్కనే ఉండి అదంతా చూస్తూ అది మైండ్ లో అంటే తను డైజెస్ట్ చేసుకోలేకపోయి ఉంటారు. బట్ ఒకప్పుడు అయితే ప్రేమ కోసం చచ్చిపోతా, నువ్వు లేకపోతే నేను లేను అనేవి చూస్తుండే వింటుండే మన స్కూల్ ఏజ్ లో ఉన్నప్పుడు. బట్ ఇప్పుడైతే నిజంగా ఆమె కోసం చనిపోయినానంటే నిజంగా ఇంకా ట్రూ లో ఉందా అని అనిపిస్తుంది. నిజంగా ఇవాళ రేపు చాలా టైం పాస్ లవ్ అయిపోయింది మొత్తం. ఇప్పుడు కూడా అవసరం పాడుకోవడానికి బంగారం నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా, నేను ఉండలేదు, నువ్వు చచ్చిపోయి నెక్స్ట్ సెకండ్ చచ్చిపోతా అంటే కానీ ఎవరు చావడు. కానీ ఆయన చూస్తే ట్రూ లవ్ అనిపించింది. అమ్మాయి చనిపోయిన 2 days కే సూసైడ్ చేసుకొని చనిపోయింది. మా బాయ్స్ అట్లుంటారు మళ్ళీ. కానీ అలా చనిపోకూడదు, అది కరెక్ట్ కాదు. బట్ అంటే మరీ అంత లవ్ ఉందా అంటే గ్రేట్ అనిపించింది. ఫ్రెండ్షిప్ మీద మీ ఒపీనియన్? ఉన్నారా మంచి దోస్తులు, అప్పిష్టలు? నిజంగా ఫ్రెండ్స్ దగ్గర అంటే మనం లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలంటే అప్పులు డబ్బులు మాత్రం పెట్టుకోదు. ఏ రిలేషన్ అయినా డబ్బులతోనే స్టార్ట్ అవుతుంది, ఏ రిలేషన్ అయినా డబ్బులతోనే ఎండ్ అవుతుంది. ఏదైనా ఫ్రెండ్ దూరం చేసుకుంటే అప్పు అడగాలి అంతే. ఇప్పుడు అలానే ఉంది సిచ్యువేషన్. సరే నువ్వు నీ ఫ్రెండ్ అయినా అరే మనీ అంటే అది 2 రోజులు ఫోన్ ఇస్తారు, అట్లా తయారై అరే జర్ర ముందు అడుగుద్దామా లేవు అది ఇప్పుడే అయిపోయినారా, ఏం చేయాలో అర్థమైతే నువ్వే నాకు ఉంటే అంటారు. ఇక లవ్ విషయంలో అమ్మాయిలు ట్రూగా ఉంటారా, అబ్బాయిలు ట్రూగా ఉంటారా? అసలు ఈ జనరేషన్ లో ఇప్పుడైతే అసలు లవ్ అనేది ట్రూ లేదు, వేస్ట్ మాట్లాడుకోవడం. నిజం చెప్పాలంటే చాలా విడిపోతారు ప్లీజ్, చాలా రేర్ కేసెస్ ఉన్నాయి లవ్ అనేది.
కాకపోతే ఇప్పుడు ఈ ప్రజెంట్ ఈ జనరేషన్ లో అయితే అబ్బాయిలు ట్రూగా లవ్ చేస్తున్నారు, అమ్మాయిలు మోసం చేస్తున్నారు కదా. నిజంగా. అది ఇంకోసారి చెప్పారా? అబ్బాయిలు ట్రూగా లవ్ చేస్తున్నారు, అమ్మాయిలు మోసం చేస్తున్నారు. అంటే నేను చూస్తున్న నిజమే, కేసెస్ లో. సీరియస్లీ. కాకపోతే అప్పట్లో అమ్మాయిలు ట్రూగా లవ్ చేస్తున్నారు, అబ్బాయిలు మోసం చేస్తున్నారు. మరి ఆ ఇప్పుడు రివర్స్ రోజుల్లో అయింది. మా అమ్మాయిలు ఇప్పుడు రివెంజ్ తీసుకుంటారు. అట్లా తయారయ్యారు, మొత్తం జాగ్రత్త కొంచెం. జోక్ గా అన్నారు, లవ్ but నిజంగా అట్లా లవ్ విషయంలో ఒక అమ్మాయి అవతల వ్యక్తికి నమ్మించడానికి ఏదో చెప్తారు కదా, ఏది చెప్తే అమ్మాయిని అబ్బాయి నమ్మకూడదు. ఏది చెప్తే బుజ్జి నేను వదిలిపెట్టి ఫోన్ బుజ్జి బంగారం ప్లీజ్ అలాంటి అమ్మాయిని నమ్మకూడదు కదా అసలు. అసలు అట్లని మాటలే నమ్మొద్దు నిజం చెప్పాలంటే. అసలు ఎవరు ఈవెన్ అబ్బాయి అయినా అమ్మాయి అయినా నేను వదిలిపెట్టుకోను బుజ్జి బంగారం నీకోసం అది చేస్తా బంగారం నేను ఇది అట్లా చెప్పొద్దు. ప్రాక్టికల్ గా ముఖం మీద తిట్టేటోళ్ళని కోప్పడేటోళ్ళని వాళ్ళనే లవ్ చేయాలి. వాళ్ళ రియాలిటీ అదే కదా, అట్లనే ఉంటారు. తిట్టినా తిడతారు, ప్రేమ చూసుకునే తీసుకుంటారు, ముసుగేసుకుంటారు. చూడు అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా నమ్మొద్దు. నాకు అర్థం కాదు, మీరు జిమ్ కి ఎందుకు వెళ్తున్నారు, ఎవరు కొట్టాలనుకుంటున్నారు? అట్లా ఏం లేదు, ఫిట్నెస్ కోసం వెళ్తున్నారు. వద్దులే, అబ్బాయిలు ఎక్కువ ఉంటాయని నిజంగా. అంటే జిమ్ లో నేను చూసిన మీరు వర్కౌట్ చేస్తుంటే ఒక్కొక్క ఆర్మ్స్ ఇట్లా అనిపిస్తున్నాయి. అంటే నేను చునిక అమ్మాయి లెక్క పుట్టించిన దేవుడికి, యాక్చువల్గా అబ్బాయి పుట్టాల్సి ఉండే నేను. కానీ నాకు విషయం అర్థం, నిజంగా చాలా మంది అమ్మాయిలు అదే అంటారు, నేను అమ్మాయిలో ఉన్నా కానీ అబ్బాయి క్వాలిటీస్ ఉన్నాయి, నేను అబ్బాయిలో ఉట్టే అది చేస్తుండే ఇది చేస్తుండే అని. అబ్బాయిగా ఉంటే ఏం చేయలేరు. అవునా? నిజంగా చెప్తున్నా. ఒక అబ్బాయిలో అబ్బాయి చేయాలనుకున్న అమ్మాయిలు చెడగొడుతున్నారు. సో మీరు అమ్మాయిలు చెడగొట్టడం ఏంటండి? చిన్నప్పటి నుంచి అమ్మాయిలు ఏమైనా ఉంటారా చదువుకునే టైంలో? అంటే చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న ప్రొటెక్షన్ ఉంటది, చాలా సేఫ్ గా ఉంటాం. ఎప్పుడైతే దళిద్రం కొద్దిగా స్కూల్ పోతామో కాలేజ్ పోతామో ఒక అమ్మాయిని చూస్తామో సర్వనాశనం జీవితం. అది మీ తప్పు. అమ్మాయిని చూడండి, దేనికి ఇప్పుడు లవ్ చేసే టైంలో లవ్ చేయాలి, చదువుకునే టైంలో చదువుకోవాలి, పేరెంట్స్ చూసుకునే టైంలో పేరెంట్స్ చూసుకోవాలి. మోసం చేయడమే తప్పు కాదు, మోసపోవడం కూడా తెలివి తక్కువతనం. ఇప్పుడు ఏం చేయాలంటే అమ్మాయిలకి ఒక ముసుగు తయారు చేయాలి, ముసుగులో రమ్మని చెప్పాలి. ఏదో అమ్మాయిలు నెగిటివ్ గా యూపీకి ఇంటర్వ్యూ చేస్తున్నట్టు. అంటే మా పోరాగాలు మస్తు మంది హట్ అయిపోయారు అనమాట. యాజ్ ఒక యాంకర్ గా మీరు అన్ని చూసారు, అన్ని తెలుసు కాబట్టి నేను మీకు అడుగుతున్నాను అనమాట. అయితే మోసం చేస్తున్నారు, వదిలేసి వెళ్ళిపోయినారు, నేను ఇట్లా అయిపోయినా అంటున్నారు, కానీ చిన్న చిన్న విషయాలలోనే అర్థమైపోతుంది జర్నీలో. చిన్న చిన్న అబద్ధాలు బయటపడుతుంటాయి కదా, సో అప్పుడే అర్థమవుతుంది ఎప్పటికైనా వీళ్ళు మోసం చేసేవాళ్ళని. సో అప్పుడే కళ్ళు తెచ్చుకోవాలన్నమాట. ఎప్పుడన్నా ఇంత జాలీగా ఉండే మీరు, ఇంత ఫ్రీగా ఉండే మీరు ఎప్పుడైనా ఏడ్చిరా మీ లైఫ్? ఏడుస్తా నిజంగా. బయటకి ఎప్పుడు నవ్వుతుండే వాళ్ళు ఇంటర్నల్ ఎప్పుడు బాధపడుతూ ఉంటారు, ఇంటర్నల్ గా ఏడుస్తారు, బయటకు చూపించుకోరు. ఏ విషయంలో ఎక్కువ ఏడ్చారు మీరు? నాకు కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సో అది వాటి వల్ల నేను చాలా బాధపడుతున్నాను. బట్ ఎవరికి చెప్పుకోను, నేను సాడ్ న్యూస్ సాడ్ విషయాలు ఎవరికి చెప్పుకోను. అట్లా మీకు అంత ప్రాబ్లం ఉన్నా మీరు ఏడ్చినా సరే బయటికి నవ్వుకుంటూ వెళ్తారు కదా, సో ఇంతమంది వందల మంది ఫ్యాన్స్ మధ్యలో మీరు తిరుగుతారు కదా, సో అవన్నీ మర్చిపోతారా, అవి గుర్తుకొస్తాయి ఇంకా? నేను బయటికి వెళ్ళినప్పుడు నేను వర్క్ అంటే వర్క్ గురించి ఆలోచిస్తాను ఏమి. బట్ ఎప్పుడైనా అనిపిస్తుంది మనం వర్క్ లేనప్పుడు బిజీ ఉండి సడన్ గా ఒక 1-2 days రెస్ట్ మోడ్ లో ఉంటామా, సో అప్పుడు మైండ్ లో అవి తిరుగుతా ఉంటాయి. సో అలాంటప్పుడే ఇంకా కొంచెం బయట తిరగడం, టీవీ చూడడం అట్లాంటివి చేస్తాను. బట్ అంత టైం దొరకదు నిజంగా. నేను ఇప్పుడు బిజీగా ఉన్నా, బాధపడదామని కూర్చుందాం అనుకున్నా కానీ ఆ టైం దొరకట్లేదు. నన్ను నేను అంత బిజీ చేసుకున్నా, అలాంటి వాటికి దూరంగా ఉంటాం. సో ఇండస్ట్రీలో మీ క్రష్ ఎవరు? నాకా విజయ్ దేవరకొండ. కలిసిరా ఎప్పుడన్నా? సెలబ్రిటీ కలిసాను, ఇన్ఫ్లుయెన్సర్ మీట్కి వెళ్ళినప్పుడు కలిసిన. బట్ అలా కాదు, మళ్ళీ కలవాలనిపించింది, అంటే మాట్లాడలేదు ఆ రోజు, అంత టైం లేకుండే. సో అర్జున్ రెడ్డి మూవీ నుంచి విజయ్ దేవరకొండ. జనరల్ గా బాలకృష్ణ గారి పేరు దిగానే కిలోమీటర్ దూరం ఉరుకుతారు పోరగాలు, కానీ ఎవరైనా ఆయన గురించి తెలిసిన వాళ్ళు అరే ఊకేనా కొడతాడు రా బాబు, ఫోటోలు దిగాడు ఏం లేదు. సో అలాంటి బాలయ్య బాబుతో సింహం ముందు వెళ్ళి మీరు ఫ్లూట్ ఊదారు అనుకోవచ్చా? అనుకుంటే నేను కూడా ఒక సింహాన్ని. ఎందుకు అంటే బాలయ్య బాబు గారితో కూర్చొని మంచిగా మీరు టీ తాగారు, ఆయన డబ్బులు కూడా ఇచ్చింది మీకు. డబ్బులు ఇచ్చిన 11 రూపాయలు, 11 rupees. సో బాలయ్య బాబు సార్ అయితే ఇండస్ట్రీలో లెజెండ్ అన్నమాట, దానికి కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. కానీ తనకి బాలకృష్ణ సార్ కి మేడం గారు 10 రూపాయలు ఇచ్చారు. 10 రూపాయల 11 రూపాయలు. 11 ఎందుకు? సార్ నాకు ఒకటి మంత్రం చెప్పిండే, అంటే ఇట్లా వాళ్ళ అబ్బాయిది నాది సేమ్ అది, అయితే నాది ఇట్లా
అంటే సేమ్ అంటే మంత్ అట్లా ఉంటది కదా అట్లా. అయితే దాని గురించి ఇట్లా చెప్తే మంచిగా ఉంటదా అంటే, సార్ ఎక్కువ జాతకం నమ్ముతారు. ప్రతీది ముహూర్తం పెట్టుకొని వెళ్తారు. ఉమ్, సో మైండ్ లో ఎక్కువ అదే ఉంటది సార్‌కి. సో నాకు కూడా ఇట్లా నేమ్ నాది ప్రవళిక కదా యాక్చువల్ గా. అవును. పీ సైలెంట్ చేసి యాజ్ పర్ న్యూమరాలజీ ప్రకారం రవళిక అని పెట్టుకున్నా. సో బాగుంటదా అని ఇట్లా అడిగితే నేనైతే ప్రవళిక అనే సేవ్ చేసుకుంటా అని చెప్పారు. ఓకే. ఒక మంత్రం చదువు రోజు పొద్దున్నే లేసి మంచిగా ఉంటది. మంచిగా సరే, అనిపిస్తది అని సార్ చెప్పిండు. ఓకే, మరి 11 రూపాయలు ఎందుకు మంత్రం ఇచ్చిండు? ఫ్రీగా చెప్తే పని చేయదంట కదా, ఆహా, అందుకే 11 రూపీస్ ఛార్జ్ చేశా. తీసుకున్నారా సార్? తీసుకొని జాగ్రత్త బ్యాగ్ లో పెట్టుకున్నారు. అది నాకు ఒక మంచి మెమరీ అన్నమాట. అసలు సార్ దాకా ఎట్లా వెళ్ళారు మీరు? అదే సార్ కి కాల్ చేసిండే, సార్ ఇట్లా కలుద్దాం అనుకుంటున్నా, ఉమ్, సో మీతో ఒక ఇంటర్వ్యూ ప్లాన్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంది మ్హూ. అని. సో కాల్ చేసిన అంటే వెంటనే ఎవరు రెస్పాండ్ అవ్వరు. సింహం చూడడమే కాదు, సింహంతో ఆడాలనుకున్నారు మీరైతే. ఆ, అదే ఇంటర్వ్యూ అందరిని ఇంటర్వ్యూ చేస్తారు అన్స్టాపబుల్ తో. అవును. సో నాకు సార్ ని చేయాలని అనిపించింది ఇంటర్వ్యూ. ఉమ్, సో అందుకే అలా అప్రోచ్ అయ్యాను, కాల్ చేశాను, రెస్పాండ్ అవ్వలేదు. తర్వాత సార్ సో అండ్ సో ఇట్లా ఈ పర్పస్ లో మిమ్మల్ని మీట్ అవ్వాలనుకుంటున్నా అని మెసేజ్ పెడితే సార్ రెస్పాండ్ అయ్యారు. సో అప్పుడు అట్లా వెళ్ళి కలవడం జరిగింది. ఓకే, డైలీ మీకు ఇంతమంది ఫాలోవర్స్ పెరుగుతున్నారు సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్ లో, మీరు ఎక్కడికి వెళ్ళినా రిసీవింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. సో అంత అభిమానించే, అంత ప్రేమించే మీ అభిమానులకి ఏం చెప్పాలనుకుంటున్నారు? నేనైతే చాలా బాగుంది. ఇన్ని రోజులు రవళిక అంటే మమ్మీ డాడీ సిస్టర్ ఇది ఒక ఫ్యామిలీయే ఉండే. బట్ నా ఫ్యామిలీ ఇప్పుడు చాలా పెద్ద స్ప్రెడ్ అయిపోయింది. సో ఇంత పెద్ద ఫ్యామిలీని నేను సంపాదించుకున్నందుకు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. సో నేను ఈ రోజు నుంచి అంటే నేను వచ్చి జస్ట్ 2.5 years అవుతుంది. బట్ స్లోగా అంటే మొత్తం వాళ్ళ సపోర్ట్ తోని, వాళ్ళ అభిమానంతోనే నేను ఈ రేంజ్ లో ఇక్కడ ఉన్నా అంటే కారణం మా ఫ్యాన్స్, నన్ను అభిమానించే వాళ్ళే. సో ఆల్మోస్ట్ ఆల్ ఈవెంట్స్ మోస్ట్లీ మన గోల్డ్ మ్యాన్స్ మధ్యలో చేస్తారు, మా అన్నల మధ్యలో గోల్డ్ మ్యాన్స్, శ్రావణ్ అన్న, లల్లలో, వీళ్ళు ఎవరైనా. సో ఎలా ట్రీట్ చేస్తారు మా అన్న వాళ్ళు? చాలా మంచి అంటే చూనిక గోల్ వేసుకుంటారు పైల్వాన్లు. నాకు కూడా అంటారు పైల్వాన్లతో తిరుగుతున్నావు ఏం భయమే. అట్లా ఏముండదు, చాలా స్వీట్ గా మంచిగా మా అన్నలు మాట్లాడతారు. చాలా మంచి వాళ్ళు, మస్తు ట్రీట్ చేస్తారు వాళ్ళు. మంచిగా మాట్లాడతారు అంటే మంచి రెస్పెక్ట్ ఇస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రవళిక అంటే ఇట్లా అని. కొన్ని సార్లు మీరు వీళ్ళందరితో ఉంటారని కూడా చాలా మంది మీ జోలికి రారనుకుంటా, ఏడిపియని కావచ్చు, గొడవ పడ్డానికి కావచ్చు కదా. ఎందుకు కామెంట్స్ పెడుతూనే ఉంటారు వాళ్ళకి తెలియదు సోషల్ మీడియాలో. వాళ్ళ ముఖం ముందు తెలియని వాళ్ళు కామెంట్స్ పెడితే మనం ఫీల్ అవ్వదు, అసలు వాళ్ళ ఫోటో కూడా ఉండదు అక్కడ కదా. అందుకని అట్లా బ్యాడ్ గా కామెంట్స్ పెడతారు ఇప్పుడు, నాకు అస్సలు నచ్చదు. ఎందుకంటే ఒక అమ్మాయి ఎంతో కష్టపడితేనే, ఒక చిన్న సెలబ్రిటీ అయినా పెద్దవాళ్ళైనా ఏదైనా ప్రతి దాని వెనక ఒక కష్టం ఉంటుంది. అంత కష్టపడుతూ వస్తుంటే చేతనైతే సపోర్ట్ చేయండి. అట్లా బ్యాడ్ కామెంట్స్ పెడితే ఏమనిపిస్తుంది అంటే, ఒక అమ్మాయి బయటకు వెళ్ళాలంటే కూడా భయపడతారు చాలా మంది, ఇట్లా ఉంటారని, బయట ఎదవాళ్ళు ఉంటారనే చాలా మంది బయటకు రారు. సో మీ లైఫ్ లో ఎవరికైనా సారీ చెప్పాలనుకుంటే ఎవరికి చెప్తారు? ఎవరు లేరండి. థ్యాంక్ యూ చెప్పాలనిపిస్తే నా మమ్మీ. ఎందుకు? నాకు ఇంత మంచి బ్యూటిఫుల్ లైఫ్ ఇచ్చినందుకు మమ్మీ. మమ్మీ అంటే చాలా ఇష్టం. ఇప్పటికి కూడా ఇంత ఏజ్ వచ్చినా మమ్మీ మమ్మీ మమ్మీ. ఓకే, సూపర్. అన్కండిషనల్ లవ్ కదా మమ్మీ అంటే. సో థ్యాంక్ యూ సో మచ్ రవళిక గారు, అడగగానే ఇంటర్వ్యూ ఇచ్చారు, మంచిగా మీ లైఫ్ స్టైల్ గురించి పంచుకున్నారు, మంచి ఎక్స్పీరియన్స్. అంటే చాలా మంది అమ్మాయిలకి చూసే వాళ్ళకి కొంచెం ఒక డౌట్ ఉండేది, అంటే రియల్ ఎస్టేట్ వాళ్ళంటే ఇలా ఉంటారు, పొలిటీషియన్స్ అంటే ఇలా ఉంటారు, అలాతో ఒక అమ్మాయి తిరిగితే ఎలా ఉంటారు అండి. ప్రతి ఒక్క చాలా మంది ఉంటారు, పొలిటికల్ గా అయినా రియల్ ఎస్టేట్ పరంగా అయినా. బట్ ఎవరంతా మిస్బిహేవ్ చేయరు, బట్ ఎవరో ఒకరు ఉంటారు. బట్ లైఫ్ లో ఏదైనా ఓవర్కమ్ చేసుకుంటూ వెళ్ళాలి. నేను బయటకు వెళ్తే ఇట్లా జరుగుతుంది, నేను కార్ తోలితే యాక్సిడెంట్ అవుతుంది, అదైతుంది ఇదైతుంది అంటే ఎక్కడికి వెళ్ళలేము, ఏ పని చేయలేము, ఎక్కడ సక్సెస్ అవ్వలేము. సో థ్యాంక్ యూ సో మచ్ రవళిక గారు. డూ సబ్స్క్రైబ్ SR TV.